పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు అత్యంత కృపా ప్రేమ వాత్సల్యమును బట్టి ఈ వాక్య పరిచర్య చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. గత కాలంలో ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం నుంచి కొన్ని విషయాలు మాట్లాడడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. కనుక దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రాముఖ్యంగా దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుచుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. ఈ ప్రకటన గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథాన్ని చదవమన్నావు, వినమన్నావు, ప్రకటించమన్నావు. ప్రభాని స్తోత్రాలు. చదువుతున్నావు, వింటున్నావు. ఈరోజు ప్రకటిస్తూ ఉండగా మాతో అందరితో మాట్లాడండి. నీ ఉద్దేశాన్ని ఒక బయలుపరచమని బలహీనుడను నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నా ద్వారా మీరు మాట్లాడమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ 12వ అధ్యాయములో సూర్యుని ధరించుకున్న స్త్రీ పాదముల కింద చంద్రును 12 నక్షత్రముల కలిగిన కిరీటము ధరించి గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేక వేయుచున్నదని మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. అదే సమయంలో ఎర్రని మహాఘట సర్పము ఈ స్త్రీ కననయ్యున్న ఆ శిశువు కనగానే దాన్ని మృంగివేయాలని వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే ఆ స్త్రీ కనగానే ఆ శిశువు పరలోకమునకు కొనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. అది కనురెప్పపాటులో దేవుడు చేయబోతున్నాడు. కనుక అది ఎవరు ఊహించని సమయము, అది ఎవరికి అర్థము కాని సమయం. యేసు ప్రభు శిష్యులు అడిగారు, ప్రభు నీ రాకడకు సూచనలు ఏమిటి? ఆ సమయం ఏమిటంటే అది తండ్రికి తప్ప ఎవ్వరికీ తెలియదని దేవుడు దాన్ని మర్మయుక్తముగా ఉంచాడు. బహుశా ఆ అపవాదికి కూడా తెలియకూడదు. కనుక స్త్రీ అనగా సంఘమని, క్రీస్తును ధరించుకున్నదని, ఆత్మల భారము కలిగి గర్భిణి అయి ఒక సంఘాన్ని కనబోతుంది. అదే వధువు సంఘము. సంఘములో నుంచి సంఘము రాబోతుంది. దాన్నే వధువు సంఘం అన్నారు. ఈ వధువు సంఘము ఈ 2వ రాకడలో ఎత్తబడబోతుంది. కనుక ఆ సంఘమును మృంగివేయాలని ఎర్రని మహాఘట సర్పము ఎదురు చూస్తూ తన కళ్ళెదురుగానే ఎగిరిపోవడము, అదృశ్యమైపోవడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇంగ్లీష్లో ర్యాప్చర్ అన్నారు. కనురెప్పపాటులో ఈ వధువు సంఘము సింహాసనము యొద్దకు కొనిపోయినట్లుగా చూస్తున్నాం. దాదాపు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ 2000 సంవత్సరాలు ఈ అపవాది ఎదురు చూస్తూ ఉంది. మృంగాలని కనురెప్పపాటులు ఇది జరగగానే అది ఆ వధువు సంఘముతో కూడా ఆ శిశువుతో కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ శిశువుతో కూడా ఈ అపవాది పరలోకములో ప్రవేశించిందో అంతటా పరలోకమందు యుద్ధము జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం.
కనుక ఈరోజు మన ప్రసంగ అంశం ఏమిటంటే పరలోకములో యుద్ధము. పిల్లరా, మనం గమనించినట్లయితే భూమి మీద చాలా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లరా, మరి ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మరి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మా స్థలం అడుగుంది, మీ స్థలం ఎంత ఉంది అని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. గ్రామాల మధ్య, గ్రామ కంటాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. జిల్లాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. రాష్ట్రాల మధ్య యుద్ధము, అలాగే దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వారి హద్దులు వారికి తెలిసి కూడా హద్దులు దాటుతూ ఉంటారు. యుద్ధాలు జరుగుతూ ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధం జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే స్థల వివాదము. మా స్థలం ఇంతవరకు ఉంది, మా స్థలం ఇంతవరకు ఉంది. ఆ బోర్డర్ దాటి వారు వెళ్ళడం, వీరు వెళ్ళడం జరుగుతూ ఉంది. కనుక ఆ భూమి మీద యుద్ధాలు మనందరికీ తెలుసు. చూడండి, మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభువు చక్కని మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం చదువుకుందాం. మరియు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నది అని, అంతము వెంటనే రాదు అంటూ ప్రభు అన్నాడు. జనముల మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచుడు. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభాన్ని జ్ఞాపకం చేశాడు. కనుక మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విందురు. ఈరోజు ఏ వార్తాపత్రిక చూసినా, ఏ వార్తలు చూసినా, అది యూట్యూబ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, యుద్ధ సమాచారము, యుద్ధ వాతావరణము, యుద్ధములను గూర్చి మీరు విందురు. ప్రభు చెప్పిన మాటలు నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రభు మాటలు ప్రస్తుతము మన కాలములో జరుగుతున్నట్లుగా చూస్తున్నాము. ఇది భూలోక యుద్ధాలు. పిల్లరా, భూలోకములను మాత్రమే కాకుండా వధువు సంఘము ఎత్తబడిన తరువాత పరలోకములో యుద్ధము జరగబోతుంది. రాష్ట్రాల మధ్య యుద్ధము, దేశాల మధ్య యుద్ధము, ఇప్పుడు ఇరాన్, ఇస్రాయేల్ మధ్య యుద్ధము జరగబోతూ ఉన్నది, జరుగుతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, యుద్ధాలు జరుగుతుండగానే పరలోకములో యుద్ధము జరగబోతూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఈరోజు మనము జ్ఞాపకము చేసుకుందాం. పిల్లరా, గమనించినట్లయితే ఈ యుద్ధము పరలోకములో జరుగుతున్నది. ఈ సూర్యుని ధరించుకున్న స్త్రీ కనగానే ఆ శిశువు పరలోకమునకు కొనిపోబడ్డాడు. తనతో కూడా ఈ అపవాది సంబంధమైన దూతలు మరి దాని వెనక వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలు ఆపాడు. ఎక్కడికి వస్తున్నావు? ఒకప్పుడు ఈ సైతానే, ఈ తేజో నక్షత్రము ప్రధాన దూతగా ఉండేది. కానీ దేవుని మాట వినక, లోబడక, మనస్సులో గర్వించి పడద్రోయబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధాన దూతగా మిఖాయేలు దూతను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడ చూసినా, ఎక్కడ యుద్ధము జరిగినా అక్కడ దేవుడు తన మిఖాయేలు దూతను పంపించాడు. కనుక ఇక్కడ యుద్ధములో కూడా మిఖాయేలుకును అనగా పరలోక దూతలకును, దురాత్మ సంబంధమైన అపవాది దూతలకు యుద్ధము జరగబోతుంది. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఇలా పరలోక దూతలను అలాగే భూలోకములో ప్రడద్రోయబడిన
దురాత్మ సంబంధమైన దూతలకు యుద్ధము జరగబోతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. వీళ్ళిద్దరికి ఇంతకు ముందే ఒకసారి యుద్ధం జరగబోయింది, కానీ జరగలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే యోధా రాసిన పత్రిక 9వ వచనము, ఒకటే అధ్యాయం ఉంటుంది, అందులో 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చగా తెగింపగా ప్రభువు నిన్ను గద్దించునుగా కానెను. ఇక్కడ గమనించండి, మోషే పాలు తేనెలు ప్రవహించు దేశంలో ప్రవేశించక ముందే ఆయన చనిపోవలసి వచ్చింది. ఆ చావు అది రహస్యముగా ఇచ్చాడు దేవుడు, అది ఎవరికి తెలియదు. కానీ అపవాదికి తెలిసి వాడు వచ్చి నాకు ఆ శరీరము కావాలి, ఆయన దేహము నాకు కావాలని వాడు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాము. వెంటనే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించెను. అదంతా రాయబడలేదు, కానీ వారిద్దరి మధ్య వాదన జరిగింది. ముందు వాదన తర్వాత గొడవ జరుగుతూ ఉంది, యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. వీరు వాదించుకున్నారు, కానీ ఎవరి విషయము? మోషే శరీరం విషయం. ప్రధాన దూత అయిన మిఖాయేలు మాజీ ప్రధాన దూత అయిన అపవాది మధ్య యుద్ధము జరిగే వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది, దూషించి తీర్పు తీర్చ తెగింపక మిఖాయేలు యెహోవా నిన్ను గద్దించునుగాక, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని ఉంటాడు. ప్రభు అన్నాడు, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కనుక ఆ శరీరము అపవాదికి అప్పగించలేదు. ఒకడు అప్పగించినట్లయితే అక్కడ ఒక పెద్ద దేవాలయము కట్టి మోషే సమాధి చుట్టూ వీరు తిరుగుతూ ఉండిపోయేవారు. కనుక మోషే సమాధి నేటి వరకు బయలుపరచబడలేదు, అది రహస్యముగానే ఉండిపోయింది. పిల్లరా, అక్కడ జరగవలసిన యుద్ధము అక్కడ జరగలేదు, కానీ ఇక్కడ పరలోక రాజ్యములో లేక పరలోకములో మిఖాయేలు దూతకును ఈ మహాఘట సర్పమైన అపవాదికి యుద్ధము జరుగుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 12వ అధ్యాయం 8వ వచనము, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. వారు యుద్ధము చేశారు, కానీ అపవాది తన దూతలు గెలవలేకపోయారు అని వ్రాయబడింది. ఎంత చక్కని మాట. దేవునికి విరోధముగా ఎవరు యుద్ధము చేసినా వారు గెలవలేరు. పిల్లరా, మనం గమనించుదా, దేవునికి విరోధముగా యుద్ధము ఎవరు చేసినా వారు గెలవలేరు. అందుకే యుద్ధము యెహోవాదే. మంచి పాట ఉంది, రాజులు మనకెవరు లేరు, శూరులు మనకెవరు లేరు, ఆయనే నీ పక్షంగా నా పక్షంగా యుద్ధం చేసేవాడు. తన ప్రజల పక్షముగా ఆయన ఎన్నో యుద్ధాలు చేశాడు. ఇక్కడ ప్రధాన దూత అయిన మిఖాయేలుకు మరి మహాఘట సర్పమునకు యుద్ధము జరిగినది, కానీ వారు గెలవలేకపోయిరి. అంటే ఇంకో మాట రాశారు, గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. బహుశా స్థలము కోసము మరి అక్కడ యుద్ధం జరిగి ఉండవచ్చు. పరలోకములో నాకు స్థలము కావాలి. పిల్లరా, పరలోకంలో స్థలం కావాలి అంటే అది దేవుడు ఇవ్వాలి. ఒకప్పుడు దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడు, స్థలం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు, సన్నిధి ఇచ్చాడు. మనస్సును గర్వించి చేతులారా స్థలాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. తనకు స్థలము దక్కలేదు కనుక ఇంకెవరికి దక్కకూడదని అది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అపవాదికి పరలోకములో స్థలము లేదు.
కారణం ఏమిటో తెలుసా? ఈ అపవాది తన యొక్క యుక్తి చేత ఆదామవ్వలను మోసపరిచి దేవునికి భూమి మీద స్థలము లేకుండా చేసింది. దేవునికి భూమి మీద స్థలము లేకుండా చేసింది. ఎందుకంటే అపవాది యొక్క ప్రేరేపణ వలన భూమి పాడైపోయింది, మనుషులు పాడైపోయారు. పాడైపోయిన స్థలములో, అపవిత్రమైన స్థలముల్లో దేవుడు ఉండలేడు. అందుకే ఒక సందర్భంలో ఆయన జ్ఞాపకము చేస్తున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుంచి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 20వ వచనములో ఓ మాట జ్ఞాపకము చేస్తున్నాడు. అందుకు యేసు నక్కలకు బొరిలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకునుటకు స్థలము లేదని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక శాస్త్రి ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంటే నేను వచ్చేదనని అతనితో చెప్పగా, వెంటనే ప్రభు అన్నాడు, అందుకు యేసు నక్కలకు బొరెలున్నవి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు అని చెప్పాడు. ఇప్పుడు అందుకే యేసు ప్రభువును కనపోతున్న మరియమ్మ ప్రసవిస్తున్నప్పుడు ఆ సత్రములో వారికి స్థలము లేదు. పిల్లరా గమనించండి, దేవుడి లోకములో పక్షులకు, జంతువులకు, మనుష్యులకు ఎన్నో స్థలాలు ఇచ్చాడు ఆయన. ఈ భూమిని సృష్టించింది ఆయనే, ఆకాశమును సృష్టించింది ఆయనే. సృష్టికర్త భూమి మీద జన్మించడానికి స్థలము లేకపోయాను. పిల్లరా, మన ఇంటిలో బీరువాకి స్థలం ఉంటుంది, ఫ్రిడ్జ్కి స్థలం ఉంటుంది, వాషింగ్ మిషన్కి స్థలం ఉంటుంది, చివరికి చెప్పులు పెట్టుకోవడానికి కూడా స్థలం ఉంటుంది. కానీ దేవునికి స్థలం ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒక సందర్భంలో ప్రభు అంటున్నాడు, చనిపోయిన ఆ బిడ్డను బ్రతికించడం కోసం నాకు స్థలం ఇవ్వండి, నేను ఆ బిడ్డను బ్రతికిస్తాను. దేవునికి స్థలం ఇవ్వాలి. ఈరోజు అన్నిటికీ మనం స్థలం ఇస్తాము, సమయం ఇస్తాం. అల్లరితో కూడిన ఆటపాటలకు స్థలం ఉంది, ఇక లోకానుసారమైన తాగుడికి స్థలం ఉంది, జోదానికి స్థలం ఉంది, అన్నిటికీ స్థలం ఉంది. కానీ దేవుని మందిరాలు కట్టడానికి స్థలము లేదు, దేవుని పిల్లలకు స్థలము లేదు, దేవునికే స్థలము లేదు. ఉన్న ఆరాధన స్థలాలను తీసివేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఆదివారపు ఆరాధనే తీసివేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. వీళ్ళరా గమనించండి, ఏ దేవుడైతే భూమిని ఆకాశమును సృజించినో ఆ దేవునికి స్థలము లేదు. ఆదామవ్వలు చేసిన ఆ చిన్న పొరపాటు వలన అపవాదికి అధికారం ఇవ్వబడి భూమి మీద అపవాది యొక్క అధికారము, పాపము, శాపము, పాప సంబంధమైన క్రియలు జరుగుతూ ఉన్నవి. కనుక యేసు ప్రభువు అన్నాడు, నాకు స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. అందుకే దేవుడు మన హృదయం అనే తలుపు దగ్గర తడుతున్నాడు. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే వారి హృదయంలోనికి వచ్చి నీతో నేను నివాసము చేస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి మీద స్థలము లేదు కనుక నీ హృదయములో ఆయన స్థలం అడుగుతున్నాడు, కోరుకుంటున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, లూదియా దేవుని వాక్యం విన్నది, ఆవిడ హృదయం తెరవబడింది. దేవుని వాక్యాన్ని అనగా దేవుణ్ణి తన హృదయములో భద్రపరుచుకుంది. మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? ప్రభు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాన కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు ఆయన. నా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఉంటానన్న దేవుడు ఆయన. కనుక ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడిగా ఉంటానన్న దేవుడు మన స్తుతుల మీద, మన స్తుతుల సింహాసనం మీద ఆయన ఆసీనుడిగా ఉండే దేవుడు ఆయన. వీళ్ళారా, దేవునికి స్థలం లేదు, దేవుని పిల్లలకు కూడా ఇక్కడ స్థలము లేదు. అనేక చట్టాలు రాబోతున్నాయి, అనేక ఆంక్షలు రాబోతూ ఉన్నాయి. మరి ఎలాగా? అందుకే చూడండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము
ప్రారంభం నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మీ హృదయములను కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచారు, నా యందును విశ్వాసముంచుడి. మీ హృదయములను కలవరపడనివ్వద్దు. స్థలము లేదని, ఆరాధన స్థలము లేదని, పర్మిషన్ లేదని, లైసెన్స్ లేదని, అవకాశం లేదని మీ హృదయములను కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసముంచారు, నా యందును విశ్వాసముంచుడి. తర్వాత నా తండ్రి ఇంట అనేక నివాసములున్నవి, లేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేక నివాసాలున్నాయి, లేకపోతే నేను చెప్పేవాడిని. నేను స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి ఎడలా నేనుండు స్థలములో మీరు ఉండునట్లు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు. ఓహో, దేవుని ప్రణాళిక ఇది. దేవుడు ప్రణాళిక ఇది. ఆయనతో మనం ఉండేటట్లు, మనతో ఆయన ఉండేటట్లు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు నిన్ను నన్ను తీసుకొని పోవడానికి. కనుక దేవుని పిల్లలమైన మనకు స్థలం ఉంది. కానీ ఈ మహాఘట సర్పము, ఆది సర్పము, ఈ యొక్క సర్పానికి స్థలము లేదు. అందుకే వాడు మహాకోపముతో ఉన్నాడు. వాడికి స్థలము లేదు. ఎందుకో తెలుసా? వాడికి స్థలం ఇస్తే మొత్తం పాడు చేస్తాడు. వాడు దుష్టునికి సమయం ఇచ్చిన, స్థలం ఇచ్చిన వాడు పాడు చేస్తాడు. అందుకే వాడు పరలోకములో స్థలము లేకుండా దేవుడు చేసినట్లుగా చూస్తూ ఉన్నాను. ప్రభు ఇంకో మాట అన్నాడు, ఆకలి కొంటే అన్నం పెట్టారు, దాహం కొంటే దాహము తెచ్చారు, పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నారు, రోగిగా ఉంటే నన్ను చూడవచ్చారు, కనుక మీరు ఆశీర్వదించబడ్డారు. ఇదిగో మీ యొక్క ఏర్పాటు చేయబడిన ఆ స్థలాలను స్వతంత్రించుకోండి, స్వాధీనించి వేసుకోమంటున్నాడు ఆయన. ఎందుకు అపవాదికి స్థలము లేదు? ఎందుకు దేవుడు మనకు స్థలం ఇవ్వబోతున్నాడు? పిల్లారా, దేవునితో ఉండాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలంటే ఎలా ఉండాలి? చూడండి, కీర్తన 15వ కీర్తన ప్రారంభం నుంచి కొన్ని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము. అపవాది నిజం పలికేవాడు కాదు, అందుకు వాడికి స్థలము లేదు. మనం నిజం పలికితే మనకు స్థలం ఉంటుంది. తర్వాతమ్మా, అట్టివాడు నాలుగతో కొండెమలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, సన్మానించుచు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధులను చెరుపుటకు లంచము ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. అందుకోసమే దేవుడు ఈ క్వాలిటీస్ ఎవరికి ఉన్నాయో వారికి మాత్రమే పరలోకములో స్థలం. ఇందులో ఒక్క క్వాలిటీ కూడా ఈ ఎర్రని మహాఘట సర్పమునకు సాతానుకు లేదు. కనుక పరలోకములో వాడికి స్థలము లేకుండా దేవుడు వాడి తోసివేశాడు, పడద్రోసి వేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, గమనించండి, వాడు యుద్ధము చేసెను కానీ గెలవలేక ఉండెను. ఈ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ఎంత ధ్యానిస్తే అన్ని చక్కని మాటలను దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనం చదవాలి, తెలియాలి. 12వ అధ్యాయము 13వ అధ్యాయములో చక్కని విషయాలు దేవుడు మరి రాసి ఉంచాడు అక్కడ. వాటిని మనం చదవాలి, ధ్యానించాలి, వాటిలో ఉన్న విషయాలను మనం గమనించాలి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే వాడికి స్థలము లేనందున కనుక పరలోకమందు వానికి స్థలము లేకపోయెను. దేవుడు అపవాదికి లేని స్థలాన్ని
నీకు నాకు ఇవ్వబోతున్నారు. ఎంత ధన్యత అండి! దేవుని పరలోక రాజ్యములో ఉండడానికి, దేవునితో ఉండడానికి మనం ఏ యుద్ధము చేయక్కరలేదు, ఏ త్యాగము చేయక్కర్లేదు. కానీ యేసు ప్రభువులను ఆయనను విశ్వసించి నమ్ముకున్నట్లయితే ఆ పరలోక రాజ్యములో చేరుతారు. ప్రభువా, నేనే మార్గము, సత్యము, ద్వారము, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యము తండ్రి దగ్గరకు చేరడు. కనుక ఆయన త్వరగా వస్తా ఉన్నాడు, నిన్ను తీసుకొని పోతాడు. తానున్న స్థలములో నిన్ను నన్ను ఉంచబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అపవాదికి నచ్చని విషయము, దేవుడు మెచ్చే విషయం ఇది. అందుకే పరలోకములో యుద్ధము జరిగినట్లుగా చూస్తూ ఉన్నాము. వాడు ఎంత యుద్ధము చేసినా వాడు గెలవలేడు. ఎందుకంటే లోకమును పాపమును జయించిన యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన అని అన్నాడు, మరణమును జయించినాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఆ మరణము యొక్క బలమును దేవుడు సిలువలో విరిచివేశాడు. నా ప్రియ దేవుని సంగమా, ప్రభు ఉండే స్థలములో నీవు ఉండాలి, నేనుండాలి. ప్రభు మనతో ఉండాలనుకున్నాడు. మనం కూడా ప్రభుతో ఉండి యుగ యుగములు, తరతరములు ప్రభువును ఆరాధించే కృపలో మనం ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పరలోకంలో స్థలం ఆల్రెడీ సిద్ధమైపోతుంది. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో, ఒకసారి ఆలోచన చేసుకో. యుద్ధము చేసినా వాడికి స్థలము లేదు, కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేసి మనకు స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తున్నాడు. ఆయన యుద్ధము యెహోవాదే. తల వంచి ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ప్రజల పక్షముగా ఎన్నో యుద్ధాలు చేసిన దేవుడవు నాయన. ఇదిగో రెండవ రాకడ అనంతరము పరలోకములో గొప్ప యుద్ధము జరగబోతుంది. ప్రధాన దూత అయిన మికాయేలుకు ఈ మహాఘట సర్పము దాని దూతలకు యుద్ధము జరగవలసి ఉన్నది. ఆ యుద్ధములో అపవాది గెలవలేక ఓడిపోయి స్థలము లేక భూమి మీదకు త్రోసివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాము. ఎన్నిక లేని మాకు, యోగ్యత లేని మాకు, అర్హత లేని మాకు పరిశుద్ధత ఇచ్చావు, పవిత్రత ఇచ్చావు, పరలోకం ఇస్తున్నావు, పరలోకములో ఒక నివాసము స్థలం ఇవ్వబోతున్నావు. అందుకే అబ్రహాం అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు కలిగిన పట్టణం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ పట్టణంలో మేము ప్రవేశించాలన్నది నీ కోరిక. అటువంటి కృప మాకు నువ్వు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైతే క్రీస్తుని ధరించుకుంటారో, ఎవరైతే క్రీస్తుని ఎరిగి ఉంటారో వారికి మాత్రమే పరలోకములో స్థలం. అటువంటి కృప మా అందరికీ దయచేయమని, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని, పరిశుద్ధ ఆత్మదేవుడా దీన్ని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని, యేసయ్య శ్రేష్ఠ నామములో, ఉన్నతమైన నామములో, బలమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి ఆయన రాజ్యములో ప్రవేశింపచేయునుగాక. ఆమేన్. మరణాత స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు.